హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే ఎన్పీకే తయారు చేసుకోవడం. ఎన్పీకే ఏ విధంగా తయారు చేసుకోవాలో, మనకి ఏ మొక్కలకి ఏ దశలో ఇవ్వాలో ఈ వీడియోలో చెప్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆకులు వాడినా, పువ్వులు రాలినా, పండ్లు రాలిపోయినా మన చెట్టు అనేది బలహీనపడదు. ఎందుకంటే వేళ్ళు అనేవి దృఢంగా ఉంటాయి కదా అనే నమ్మకం ఆ మొక్కకి ఉంటుంది. ఆ మొక్కకి నా వేళ్ళు దృఢంగా ఉన్నాయి కదా అనే నమ్మకాన్ని మనమే కల్పించాలి. అలా కల్పించాలంటే 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది మనం ఇస్తూ ఉండాలి. ఈ రోజు ఏ ఫెర్టిలైజర్ ఇస్తామంటే ఎన్పీకే తయారు చేసుకునే విధానం, అది మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో అనేది ఇప్పుడు నేను చెప్తానండి. ఎన్పీకే, ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఇది ఉంటా చూసారా, ఇది టీ పౌడర్ అండి. ఈ టీ పౌడర్ ని మన ఇంట్లో వాడుకుంటాం కదా, అదే టీ పౌడర్. ఆ టీ పౌడర్ ని 3 సార్లు కడిగి ఎండలో ఎండబెట్టుకుంటే మనం దాన్ని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదిగో ఎగ్ పీల్స్ అండి. ఈ ఎగ్ పీల్స్ లో ఫాస్ఫరస్ అనేది, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటదన్నమాట. ఈ ఎగ్ పీల్స్ అనేవి మనం వాడుకున్న తర్వాత దీన్ని కూడా 3 టైమ్స్ కడుక్కొని ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఇలాగా పౌడర్ లా తయారు చేసుకోవాలి. చూసారా, ఇలాగా పౌడర్ లా తయారు చేసుకోవాలి. ఇది బనానా పీల్స్ అండి. ఈ బనానా పీల్స్ అనేవి ఇవి కడగవసరం లేదు. వీటిని 3 డేస్ ఎండలో ఎండబెట్టుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇలాగా పౌడర్ లా తయారు చేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని ఇప్పుడు మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో నేను చెప్తాను. చూసారా, ఈ టీ పౌడర్. ఈ టీ పౌడర్ లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటది కాబట్టి టీ పౌడర్, ఎగ్ పీల్స్ అండ్ బనానా పీల్స్ ఈ మూడింటిని సమానంగా తీసుకోవాలండి. ఏదైనా ఒక స్టీల్ గిన్నె కానీ లేదా ఏదో ఒకటి బౌల్ చిన్నది తీసుకొని దాంట్లో 1 స్పూను టీ పౌడర్, 1 స్పూను ఎగ్ పీల్స్, 1 స్పూను బనానా పీల్స్ పౌడరు, ఈ మూడింటిని ఇలా మిక్సీ పట్టు ఇలా కలుపుకోవాలండి. ఇగోండి ఇలా కలుపుకొని, ఇగోండి చూసారా, ఇలాగా మన గులాబీ చెట్టు ఉంటది కదా, ఆ గులాబీ చెట్టు చూడండి, చెట్టు చిన్నదే. ఈ నాటుకునే విధానం కూడా మీకు చూపించాను కదా. నేను నాటుకున్న తర్వాత వచ్చే ఫ్లవర్స్ అండి. ఇలా చెట్టు మొదట్లో ఇలా చిన్నగా తీసుకొని 1 స్పూన్ మొక్క చుట్టూరా ఇచ్చుకోవాలి. ఇలాగా మళ్ళీ ఈ మట్టితో దీన్ని ఇలా కవర్ చేసుకోవాలి. ఇవి 3 సమాన భాగాలుగా ఇచ్చుకుంటే మనకి ఇలాగా మొగ్గలు వచ్చిన తర్వాత ఫ్లవర్స్ వచ్చేటప్పుడు ఇలా ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకుంటే మనకి ఇంకా ఎక్కువగా ఫ్లవరింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటది. ఇప్పుడు ఈ ఆకుకూరలు ఉన్నాయి చూసారా, ఆకుకూరలు అంటే చుక్కకూర, పాలకూర, పుదీనా, తోటకూర ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి వీటికి ఏంటంటే వీటికి నైట్రోజన్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే నైట్రోజన్ ఎందుకంటే ఎక్కువగా అవసరం అవుతుంది అంటే ఆకులు అనేవి పెద్దవిగా రావడానికి, గ్రీన్ గా అవ్వడానికి ఈ నైట్రోజన్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. నైట్రోజన్ అనేది ఎందులో ఉంటది ఎక్కువగా అని చెప్పాను, టీ పౌడర్ లో ఉంటది. ఈ టీ పౌడర్ ఏం చేయాలనేసి అంటే ఈ 3 సమాన భాగాలుగా తీసుకున్నామని చెప్పాను కదా. అలాంటప్పుడు ఆకుకూరలకు ఇచ్చుకునేటప్పుడు ఏం చేయాలంటే టీ పౌడర్ ని 2 స్పూన్లు ఇచ్చుకోవాలి. 2 స్పూన్ల టీ పౌడర్, 1 స్పూన్ ఏమంచి ఎగ్ పీల్స్ పౌడర్, 1 స్పూన్ ఏమంటే బనానా పీల్స్ పౌడర్ ని తీసుకొని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి 3 సమానంగా ఉన్నాయి కదా, ఇది 1 ఎగస్ట్రా తీసుకోవాలి. ఇలాగా ఎగస్ట్రా తీసుకొని మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని ఆకుకూరలకు ఇచ్చుకోవాలన్నమాట. ఆకుకూరలకి ఎందుకంటే ఆకుకూరలకి నైట్రోజన్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే మనకి ఆకులు అనేవి గ్రీన్ కలర్ గా రావాలి, ఆకులు అనేవి పెద్దగా రావాలి అనేసి అంటే ఆ ఆకుకూరలకి నైట్రోజన్ అనేది ఎక్కువగా అవసరం ఉంటది. కాబట్టి మనము టీ పౌడర్ ని 2 స్పూన్లు, 1 పౌడర్ ఏమంచి ఎగ్ పీల్స్ పౌడర్, 1 స్పూన్ ఏమంచి బనానా పీల్స్ పౌడర్, మొత్తం 3. అంటే ఇవి ఒక్కొక్క స్పూను
ఎగ్ పీల్స్ పౌడరు, బనానా పీల్స్ పౌడరు ఒక్కొక్క స్పూను, ఇదేమో టీ పౌడర్ ఏమో 2 స్పూన్లు. ఇది 2 స్పూన్లు, ఈ 2 ఒక్కొక్క స్పూన్. ఈ మూడింటిని కలుపుకొని మనం ఆకుకూరలకు ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయ మొక్కను చూసారా, ఈ వంకాయ మొక్క అనేది చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. ఆ ఫ్లవర్స్ అన్ని కూడా బాగా పాలినేషన్ జరిగి మనకి పిందెలు అనేవి ఎలా పడుతున్నాయో చూసారా. చూడండి బాగా పాలినేషన్ అయ్యింది. ఏ ఫ్లవర్ కూడా పోకుండా అన్ని కూడా మనకి కాయల రూపంలో వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వీటికి పొటాషియం అనేది ఎక్కువగా అవసరం. పొటాషియం అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుందని చెప్పాను, బనానా పీల్స్ లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే బనానా పీల్స్ పౌడరు 2 స్పూన్లు, 1 స్పూను ఎగ్ పీల్స్ పౌడరు, 1 స్పూను టీ పౌడర్ తీసుకొని మనము ఈ మొక్కకి చుట్టూరా వేసుకున్నాం అనుకోండి, మనకి ఈ పిందె అనేది కొంచెం పెద్ద సైజులో వచ్చి మనకు కావలసిన దిగుబడిని అది ఇస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాంటిది ఏదైనా బౌల్ తీసుకొని ఇలాంటి చెట్టుకి, అంటే మనకి ఫ్లవర్ వచ్చి పిందెలు రాలేదు, వంకాయ మొక్క అనుకున్నా టమాటా మొక్క అయినా సరే మనకి ఆ ఫ్లవర్ అనేది పిందెలుగా మారడానికి మనము ఏమివ్వాలంటే పొటాషియం అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టి దానికి ఇగోండి బనానా పీల్స్ పౌడర్ 2 స్పూన్లు, 2 స్పూన్లు, 1 స్పూన్ ఎగ్ పీల్స్ పౌడర్, 1 స్పూన్ టీ పౌడర్. ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చూడండి సాయిల్ అనేది చూసారా ఎంత లూజ్ గా ఉందో. మొత్తం మనం పెట్టేది చిన్న కుండీ అయినా పర్వాలేదు, మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్లే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ మొక్క చుట్టూరు అన్నమాట. ఇందులోనే టమాటా చెట్టు కూడా ఉంది చూడండి, ఫ్లవర్స్ ఇంక వస్తున్నాయి. ఇవి చుట్టూ పోయాలి. 1 స్పూన్ వేసుకొని ఇలా మట్టితో కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకుంటే మనకి కావలసిన దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. ఇవే కాదు 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మనం ఇస్తూ ఉండాలి. చూడండి ఈ 2 మొక్కలు వేసుకునేటప్పుడే మనం చిన్న కుండీ అయినా సరే చూడండి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల చూడండి ఎంత పెద్ద మొగ్గలు వచ్చాయో. నేను ఆల్రెడీ నాటు కూడా మీకు చూపించాను కదా, సేమ్ ఇవే 3 మొక్కలే. ఈ 3 మొక్కలకే చూపిస్తున్నాను ఫ్లవర్స్ ఎలాగొచ్చాయో చూడండి. ఇక్కడ కూడా చిన్నది వస్తుంది చూసారా. మళ్ళీ ఈ పక్కన చూడండి చిగురు అనేది ఎంత లావుగా వస్తుందో చూసారా. కాడ అనేది స్టెమ్ చూడండి ఎంత లావుగా వస్తుందో చూసారా. ఇది దాని తర్వాత ఇది చూడండి దీనికి చిగులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇగోండి ఇక్కడ ఇగోండి చిన్నది చూసారా, మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. చూడండి చిగురు ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఈ లోపల ఇగోండి ఈ లోపల స్టార్ట్ అయ్యాయి అన్నమాట. వీటికి ఏం చేయాలంటే మొత్తం ఒక్కొక్క స్పూన్ అన్నమాట. ఒక్కొక్క స్పూన్ తీసుకొని చుట్టూ మనము ఇలా చిన్న గాతలా తీసుకొని ఈ చుట్టూ అన్నమాట. చూసారా చేయితోట ఎంత దీనిగా వచ్చేస్తుందో. ఎంత చిన్న కుండీ అయినా సరే కొంచెం లూజ్గా మట్టి అనేది కొంచెం లూజ్గా ఉండాలి. చూసారా ఎంత లూజ్గా ఉంటే అంత మంచిది. మట్టి అనేది గట్టి పడకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా. చిన్న కుండీయా పెద్ద కుండీ అని చూడకూడదు. మట్టి అనేది గట్టి పడకుండా లూజ్గా ఉండాలి. ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు కూడా చుట్టూరా వేసుకొని మట్టితో కవర్ చేసేయాలి. ఇలా చూసారా ఇలా కవర్ చేసేయాలి. మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇదండి. ఒకవేళ మన దగ్గర ఎగ్ పీల్స్ అనేవి లేవు మన దగ్గర అనుకునేటప్పుడు ఇవి ఆరెంజ్ పీల్స్ అండి. ఈ ఆరెంజ్ పీల్స్ ని ఏం చేయాలనేసి అంటే ఇవి కూడా
బాగా కడుక్కొని ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే ఎగ్ పీల్స్ ని వాడుతున్నామో సేమ్ అదే ప్లేస్ లో ఈ ఆరెంజ్ పీల్స్ ని వాడాలి. ఆరెంజ్ పీల్స్ అంటే ఆరెంజ్ పీల్సే కాదు, పుల్లటగా ఉన్న ఏ పండైనా పర్వాలేదు. అంటే నిమ్మ ఉంటాయి కదా, నిమ్మ, బత్తాయి అలాంటివి పులుపుగా ఉండే పళ్ళు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఎగ్ పీల్స్ ని అవాయిడ్ చేసి ఈ పౌడర్ ని బనానా పీల్స్ తర్వాత ఏమంచి టీ పౌడర్ లో కలుపుకొని మనము దీన్ని అవాయిడ్ చేస్తూ ఈ పౌడర్ ని ఇచ్చుకొని సేమ్ ప్రాసెస్ లో మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.